ఫ్రెండ్స్ మనమైతే సోలార్ కెమెరా బిగించడానికి వచ్చాం. ఇప్పుడు ప్రజెంట్ ఈ సోలార్ కెమెరా అయితే ఏ విధంగా బిగించాలి, ఎలా దీని ఫంక్షనింగ్ ఏంటి అనేది మీకు చెప్పబోతున్నాను ఇప్పుడు ఫ్రెండ్స్ నేను. అయితే ఇది వచ్చేసి మనకి సోలార్ ప్యానల్ ఫ్రెండ్స్. ఈ సోలార్ ప్యానల్ ఎక్కడైతే లైటింగ్ ఎక్కువ ఉంటుందో ఆ లైటింగ్ దగ్గర బిగించాలి దీన్ని. అలాగే ఇది వచ్చేసి దీనికి ఉన్న కేబుల్ అనమాట. ఈ కేబుల్ తీసుకెళ్ళి డైరెక్ట్గా కెమెరా కనెక్ట్ చేయాలి. కెమెరా కింద దీని పోర్ట్ ఉంటుంది, దాన్ని కనెక్ట్ చేయాలి. ఇది వచ్చేసి మనకి ఫోన్కి అయితే ఏ విధంగా అయితే సిపిన్ ఉంటుందో సేమ్ అదే సిపిన్ అనమాట ఇది. అలాగే ఇది వచ్చేసి మనకి కెమెరా ఫ్రెండ్స్. ఈ కెమెరా ఇది వచ్చేసి రొటేట్ కెమెరా అనమాట. ఇది రొటేట్ కెమెరా, ఇది డ్యూయల్ కెమెరా. అందులో డ్యూయల్ కెమెరాలో ఇది వచ్చేసి రొటేట్ కెమెరా. ఇది అంటే ఎటు కావాలో అటు తిరుగుతుంది అనమాట, 365 degrees అనమాట. ఇది వచ్చేసి పర్మనెంట్ అనమాట. పర్మనెంట్ అంటే ఒక సైడే ఉంటుంది ఇది. అయితే ఈ కెమెరాలో మనం ఇక్కడ ఇది కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు, ఇది ఉంది కదా. ఈ దీంట్లో వచ్చేసి మీకు సిమ్ కార్డ్ వేసుకోవడానికి అలాగే మెమరీ కార్డ్ వేసుకోవడానికి 2 విధాలుగా ఉంటుంది అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఇక్కడ వచ్చేసి సిమ్ కార్డు, ఇది వచ్చేసి మెమరీ కార్డు అనమాట. ఈ 2 వేసుకోవచ్చు దీంట్లో. అలాగే ఈ పక్కన రీసెట్ ఉంది కదా, ఆర్ఎస్టీ ఉంది కదా. ఈ ఆర్ఎస్టీ ఏంటంటే రీసెట్ అయిపోద్ది. మనం ఎప్పుడైనా రీసెట్ చేయాలనుకుంటే రీసెట్ అయిపోద్ది. అయితే మనం వేసుకునే మెమరీ కార్డు ఉంది కదా, మెమరీ కార్డుని బట్టి అనమాట ఇది. అంటే వేసుకునే జీబీని బట్టి, వేసుకునే ఎంత జీబీ బట్టి చూసుకుంటే మనకి 64 GB వేసుకుంటే మినిమం ఒక 10 రోజులు వస్తుంది. 10 రోజుల తర్వాత ఆటోమేటిక్గా రీస్టార్ట్ అయిపోద్ది. అలాగే దీనికి వచ్చేసి ఈ పోర్ట్ ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మీకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి అనమాట. ఈ ఛార్జింగ్ పెట్టుకోవడానికి, ఛార్జింగ్ అంటే దానికి ఉన్నది సోలార్కి ఉన్నది తీసుకొచ్చి దీనికి కనెక్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఇదనమాట, దీన్ని కనెక్ట్ చేయాలి. ఇది ఛార్జింగ్ వచ్చి దీన్ని కనెక్ట్ చేయాలి. అలాగే మన కెమెరా ఆన్ చేసే ముందు దీన్ని ఆన్ చేయాలన్నమాట. ఇక్కడ పాయింట్ ఉంది కదా, ఈ పిన్ను, ఆ పిన్ని మనం నొక్కాలన్నమాట. ఆ పిన్ నొక్కగానే వెంటనే ఆన్ అవుద్ది. మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు చేస్తున్నా సార్ ఆల్రెడీ. ఇవాళ ఫ్రెండ్స్ ఇదైతే మీకు చెప్పాను కదా, ఇది రిమూవ్ చేయాలి. ఇది రిమూవ్ చేయాలి ఫస్ట్. ఇది రిమూవ్ చేసేసిందాన్ని. అలాగే మనకు ఛార్జింగ్ కేబుల్, ఏదైతే ఛార్జింగ్ కేబుల్ అనుకున్నామో ఈ ఛార్జింగ్ కేబుల్ తీసుకొచ్చేసి మనం దీన్ని కనెక్ట్ చేసుకొని కింద ట్రైల్ వేసుకోవాలి. ఎందుకంటే మనం పైన ఎక్కడ బిగిస్తాం కాబట్టి జస్ట్ కింద ఒకసారి ట్రైల్ వేసుకోవాలి మనం. ఇది ఆన్ చేయాలనుకున్నాం కదా బటన్, ఇది ఆఫ్లో ఉంది ప్రజెంట్. ఈ బటన్ ఆన్ చేసాం, ఇప్పుడు కెమెరా ఆన్ అవుద్ది అనమాట. అంటే సోలార్ ఇచ్చిన తర్వాత కెమెరా ఆన్ అవుద్ది. కెమెరా ఆన్ అయింది. అలాగే ఎందుకంటే దాంట్లో ఉన్న ఛార్జింగ్తో అది ఆన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఇచ్చాం. ఇదిగోండి ఫ్రెండ్స్, దీని లోపల ఉన్న లైట్లు ఆల్రెడీ వెలిగినాయి అనమాట. లోపల ఉన్న లైట్లు ఈ లైట్లు వెలిగినాయి మీకు చూడండి. అంటే మేము ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఆన్ అయింది. ఇప్పుడు దీని యాప్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆడు మనకు ఒక ఆల్రెడీ ఇస్తాడు, క్యాటలాగ్ ఇచ్చాడు. ఆ క్యాటలాగ్ ప్రకారం మనం అయితే ఇప్పుడు దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ ఇన్స్టాల్ చేయాలి. యాప్ ఇన్స్టాల్ చేసి బార్ కోడ్ ఉంటుంది. ఈ బార్ కోడ్ స్కాన్ చేస్తే వెంటనే మన ఫోన్లోకి యాప్ వస్తుంది అనమాట. ఈ యాప్తో మనం కింద ఉండే మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు చూపిస్తాను, దాన్ని కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కెమెరా అయితే ఇక్కడ బిగించడం జరిగింది స్తంభానికి. ఈ స్తంభాన్ని బిగించి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మనం పైన అయితే సోలార్ ప్యానల్ బిగించాం. సోలార్ ప్యానల్ వచ్చేసి సన్లైట్కి మనకి పైకి ఉంటే పర్ఫెక్ట్గా సన్లైట్ వస్తుంది. అప్పుడు మనకి లోపల వచ్చేసి ఎనర్జీ జనరేట్ అవుద్ది. ఫ్రెండ్స్ కెమెరా అయితే బిగించడం జరిగింది. ఇదే సోలార్ కెమెరా. ఈ సోలార్ కెమెరాకి వచ్చి లైట్ పైన ఒక ప్యానల్ బిగించాం. సోలార్ ప్యానల్ కింద వచ్చేసి మనం లైట్ బిగించడం జరిగింది. ఇదిగోండి ఫ్రెండ్స్, కెమెరాలో అయితే మనకి అంటే ఫోన్లో అయితే ఈ విధంగా మనకు వస్తుంది చూడండి. ఇదిగో ఇల్లు పక్కన ఉన్న అపార్ట్మెంటు ఇలా మొత్తం అయితే రావడం జరుగుతుంది. మొత్తం ఫైనల్ ఇదనమాట. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.